అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరిలో 2వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసవగర్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. తనీయాం సంపాంసుం తవ చరణపంకేరుహభవం విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిం. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, తల్లి భగవతి, నీ పాదపద్మం అడుగున అంటి ఉన్న లేశమాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ చతుర్దశ భువనములను ఎట్టి వైకల్యము లేక సృజించుచున్నాడు. ఈ లేశమాత్ర ధూళి కణముని విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన 1000 తలలతో అతి కష్టముగా మోయుచున్నాడు. ఈ లేశమాత్ర ధూళిని శివుడు చక్కగా మెదిపి తన శరీరమంతటిని విభూతి వలె పూసుకొనుచున్నాడు. తల్లి, నీ చేత సృష్టించబడిన బ్రహ్మదేవుడు నీ శక్తి వల్లనే సృష్టి కార్యమును నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. నీ పాదధూళి రేణువులను శిరస్సుపై దాల్చి విష్ణుదేవుడు స్థితి కార్యక్రమాన్ని, ఆదిశేషుడు 1000 పడగలపై ఈ భూభారాన్ని మోస్తున్నారు. శివుడు నీ పాదధూళిని భస్మంగా శరీరం మొత్తం ధరించి లయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా. రేపు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.